ఓడెక్కేదాక ఓడమల్లన్న ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టు చేస్తే జనాలు ఊకుంటారా? నన్ను నమ్మి నా ముఖం చూసి ఓట్లేయుండ్రి, నేను మీ తరపున తక్లీఫులు తీరుస్తా అని ఎలక్షన్లప్పుడు ఏకదం స్పీచ్లు దంచి ఇప్పుడు ముఖం కూడా చూపియకుండా మొత్తానికి తప్పించుకుంటా తిరుగుతుంటే ఊకుంటారా? అందుకే నిరుద్యోగులంతా కూడా కోదండరాం సారుండి మీకు దండం పెడతా నన్ను ఓనియురు జరా అనే దాకా తెచ్చిర్రు ఇట్లా. కొలువులు వస్తాయని కోటి ఆశలతోని చదువుతుంటే వయోపరిమితి పెంచే ముచ్చట్ల సర్కారు సైలెంట్గా ఉంటే ఎట్లా అని నిరుద్యోగులు నిప్పులే మండుతున్నారు. ఇక అదే ముచ్చట మీద సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి కోదండరాం వస్తే అడ్డం పడి మీరు చెప్పిరనే కాంగ్రెస్కు ఓటేసినాము, కానీ ఏమాయ్ మీరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఎందుకు ఇప్పుడు అని నిలబెట్టి నిలదీసుకుంటా నిరుద్యోగులు నిరసన చూపించారు. ఇట్లా మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు పోయి ఎమ్మెల్సీ కావచ్చు కానీ మేము 30 ఏళ్లకు ఉద్యోగం చేసేందుకు పనికిరామా? అప్లికేషన్ ఫీజులు అడ్డగోలుగా పెంచితే ఊరలకెళ్ళి బియ్యం బస్తేసుకొని కిరాయి రూమ్లలో కష్టపడుతుంటా ఓ పూట తినకుండా చదువుకుంటున్న మాకు ఎంత కష్టమవుతుంది? దాని మీద ఎందుకు మాట్లాడతలేరు మీరు? మీడియా కూడా మా సమస్యల్ని కవర్ చేస్తలేదు. మరి మీరేనే చెప్పురు మా గోసల్ని కవర్ చేసి సర్కార్ దాకా తీసుకుపోవాలని అని అనుకుంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడే వరకలా ఏం చెప్పలేక వెనకకు మరలిపోయిండు ఎమ్మెల్సీ కోదండరాం సారు. ఇంతమంది నిరుద్యోగులు కడుపు మండి నిలబెట్టి అడిగితేనే ఏం సమాధానం చెప్పలేకపోతే మరి రాష్ట్రం అంతటా ఎంతమంది నిరుద్యోగులు నిత్య కొలువుల కోసం తనలాడుతున్నారు? నోటిఫికేషన్లు జాలక అప్లికేషన్లకే వేలకు వేలు అప్పులు చేయలేక ఉన్న ఊరిని కన్నులో నిడిచిపెట్టి పట్టణాల ఎన్ని పర్సనలు పడుతుర్రో అవన్నీ ముంగటేసుకొని జవాబు చెప్పుర్రంటే గవర్నమెంట్తో అవుతుందా అని అనుకుంటే నిరుద్యోగులు నిలదీసి అడుగుతున్నారు గట్టిగానే. మరి కోదండరాం సార్కు ఇంత సెగదాకినందుకన్నా పార్టీ లీడర్లతో ఏమైనా మాట్లాడుతారో రేపు చూడాలిగా. ఎన్ని అబద్ధాలు ఆడితే అంత మంచి రాజకీయ లీడర్ అన్నట్టు, ప్రజలను ఎంత మోసం చేస్తే అంత మోతవారి నాయకుడు అన్నట్టు, జనం షవులలో ఎంత పెద్ద పువ్వు పెడితే అంత ఎత్తుకెదుగుతాడు అన్నట్టు అట్లనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట్లు. ఇది నేను కాదనేది మాజీ మంత్రి హరీష్ రావు సారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట్లు చేసిన పనుల చిట్ట ఇప్పి కుప్పబెట్టి నేనుండ్రోసారి. ఆదివాసీ లంబాడీలను హక్కున చేర్చుకుంటే తప్ప ఎదగలేరు, చెయ్యందిస్తే తప్ప చైతన్యం కాలేరు, అసొంటోళ్లను మోసం చేయాలని ఎట్లా అనిపించింది మీకు అన్నట్టు గట్టిగానే మాట్లాడిండు హరీష్ రావు సారు. ఒక్క ఎకరా కన్నా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? ఒక్క యువ పారిశ్రామికవేత్తలకు ఎస్టీలకు ₹1 సబ్సిడీ అన్న రిలీజ్ అయిందా? ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ఏ ఒక్కటి అమలైతలేదు. మొన్న అసెంబ్లీలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఎస్టీ కార్పొరేషన్ కు మీరు ఎన్ని నిధులు పెట్టారు ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ఎంత ఖర్చు పెట్టారు అని ఒక ప్రశ్న వేశాను. ఏం చెప్పింది ప్రభుత్వం అసెంబ్లీలో అంటే 2730 కోట్ల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్ కు డబ్బులు పెట్టాము. బానే పెట్టిండ్రు అనుకున్నా. ఎంత ఖర్చు పెట్టారు అని అడిగిన 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత మందికి ఉపాధి కల్పించారు? గుండు సున్నా. మరి 70 కోట్లు ఎవరికి పోయినాయి? కరెంటు బిల్లుకు, కార్లకు, పెట్రోలుకు, ఫ్యానుకు, ప్యూనుకు, నల్ల బిల్లుకు పోయినాయి. పంతులు గారి సంపాదన పంతులమ్మ పసుపు కుంకాలకే ఒడిచినాయి అన్నట్టు ఎస్టీలకు కేటాయించిన 2730 కోట్లల్లా ఖర్చు చేసింది 70 కోట్లు. అవి కూడా రెంటుకు, కరెంటుకు, కారుకు, క్లర్కుకు. ఇక ఎస్టీలను బాగా చేసింది ఏడున్నది? చెప్పింది శాంతాడంతా, చేసింది మొలతాడంతా. ఇగో ఇంత చక్కదనంగా ఎస్టీలకు మేలు చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అని సువ్వాలు కాల్చి సురుకులు పెట్టిండు. ఇంకెటువంటి మేలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది చెప్పుకుంటా 2730 కోట్లు పెడితే ఒక్క మనిషికి కూడా 3 ఏళ్ల ప్రభుత్వంలో సాయం జరగలేదు. ఒక్క గిరిజన గురుకులం కొత్తగా పెట్టలేదు. ఒక్కరికి ఉపాధి దొరికింది లేనే లేదు. ఏ ఒక్కటి మేనిఫెస్టోలో పెట్టింది అదేమన్నారు? ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, పట్టా భూములుగా మీకు భూములను చేస్తామని చెప్పింది. అయిందా? కానీ లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకొని భూములు ఇయ్యమన్న మా లంబాడి బిడ్డల్ని తీసుకుపోయి జైళ్లలో పెట్టిండ్రు. 3rd డిగ్రీ ప్రయోగించి ఏ రకంగా లగచర్లలో వ్యవహరించిందో కూడా మీరు చూసి. ఎస్టీ యువతకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, భరోసా లేదు. బతుకు భారము, భవిష్యత్తు అంధకారము. ఎస్టీల మీద సర్కారుకు లేదు మమకారము. పండుగ కొత్త బట్టలు గుట్టిస్తా అని చెప్పి ఉన్న బట్టలు గుంజుకున్నట్టు పట్టాలు ఇస్తామని చెప్పి లగచర్ల కేసులు పెట్టి తిట్టి కొట్టి ఎస్టీలను ఎడిగాకొట్టి చేసిర్రు. ఇగో గింత మేలు చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ ఎస్టీలకు. ₹1 లేదు, ఒక్క ఎకరం పంచలేదు, ఒక్క ఉద్యోగమే లేదు. ఇదే ఆ కాంగ్రెస్ సర్కార్ సక్కదనం అన్నట్టు చెప్పిండు. అట్లనే ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఏ తిరిగా చూసుకున్నాడో రేవంత్ రెడ్డి అనేది చెప్పిండు. పారిశ్రామికవేత్తలకు ఎవరికి 1 ఎకరా ఇయ్యలే, కానీ ఆయన తమ్ముడు కొండలరెడ్డికి మాత్రం నేను చూసిండ్రు 200 కోట్ల రూపాయల భూమిని కొండలరెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కట్టబెట్టిండ్రో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ ఎవరి భూములు? ఎస్టీల దగ్గర గుంజుకునుడు, తమ్ముడు కొండలరెడ్డికి కట్టబెట్టు.
అమాయకులను కొట్టాలి, అన్నదమ్ములకు పెట్టాలన్నట్టు చేస్తున్నాడట. అట్లనే కేసీఆర్ సర్కారు ఎస్టీలకు ఎసొంటి మేలు చేసిందో కూడా గుర్తు చేసిండు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం టీ ప్రైడ్ పేరు మీద వేలాది మందికి 100 కోట్ల రూపాయలు సబ్సిడీ రిలీజ్ చేసి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది. ఎన్నో గురుకుల విద్యాలయాలు ప్రారంభించింది. మహిళా విద్యార్థులు చదువుకోవాలని దేశంలోనే ఫస్ట్ టైం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ లేవు ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోడు భూములు 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి వాళ్ళను ఓనర్లుగా చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 6% ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ను కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల కోసం కల్పించిన విషయం కూడా మీకు తెలుసు. ఇలా ఎంతో మంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారంటే 10% రిజర్వేషన్ యొక్క ఫలితాలు ఇవాళ అందించింది కూడా ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు జరిగినాయి. 3,300 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తే ఇవాళ గిరిజన బిడ్డలు ఎంతో మంది సర్పంచులుగా 3,300 తండాలకు తమ సొంత గ్రామాలకు వారే సర్పంచులుగా ఈరోజు పనిచేసే అవకాశం కూడా దొరికింది. ఆ తీరుగా బీఆర్ఎస్ సర్కార్ ఆదివాసులను బంజారా బిడ్డలను కడుపులో పెట్టుకున్నట్టు చూసుకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక మన బతుకులను రేవో తావు లేకుండా చేస్తున్నాడని గట్టిగానే గరమైండు. సిద్దిపేటలో జరిగిన ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనే మీటింగ్లో కాంగ్రెస్ సర్కార్ కానకుండా ఎస్టీలను ఏ తిరిగా తిప్పలు పెడుతున్నదో ఇట్లా చెప్పుకొచ్చింది.